ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు శత్రువుల నుండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చింది. కాబట్టి మీరు ఎలాంటి అప్రమత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో మీకు పూర్తి మద్దతు ఈ విధంగా లాభం అనేది రాబోతుంది. అలాగే ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీరికి ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరికి చుట్టూ ఉన్న శత్రువులు వీరిని ఏం చేయగలుగుతున్నారు, వీరు మానసికంగా ఏ విధంగా ఉండబోతున్నారు అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారి ప్రేమ చాలా ఆనందంగా ఉండే సమయం ఇది. కానీ వీరి చుట్టూ శత్రువులు వీరి ప్రేమని భగ్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా అనేది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9089337660. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% మార్గాలు చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, పరిష్కారం ఇట్టే దొరుకుతుంది. తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి చాలా సంతోషంగా ఉండే సమయం కొంతకాలంగా ఉంటుంది. కానీ శత్రువులు వీరి చుట్టూ చాలామంది పెరిగారు. ఎందుకంటే ఇంతకాలంగా వీరు ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ధనలాభం అనేది కనిపిస్తుంది. కాబట్టి వీరి చుట్టూ శత్రువులు మరింత పెరిగారు. స్నేహితులలో ఎవరిని పూర్తిగా నమ్మకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి వారే కొంతమంది శత్రువులుగా మారబోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, బంధువులతో సంతోషంగా సమయం గడుపుతారు. కానీ ఖర్చులు అదుపులో ఉంచడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చర్మ సంబంధించిన వ్యాధులు లేదా ఇంట్లో ఎవరికైనా చర్మకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే వచ్చిన ఇబ్బంది త్వరగానే వెళ్ళిపోతుంది. ఆర్థికంగా ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులకు రాబడి ఉంటుంది. కానీ అదనపు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మంచి అవకాశాలు మీ చేతికి వస్తాయి. అవి మీకు సరి అయినవా కాదా అని 1కి 4 సార్లు ఆలోచించండి. లేదా మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. దాని వలన మీకున్న కన్ఫ్యూజ్ అంతా తొలగిపోయి ఎలాంటి బాధ్యతలు చేపట్టాలి అనేది క్లారిటీ అనేది వస్తుంది. కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కానీ కొన్ని విషయాలలో మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కానీ అది మీ నుండి కాస్త ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి చిన్నపాటి సమస్యను అది త్వరగానే క్లియర్ చేసుకోండి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వ్యాయామం అనేది చేయండి. సప్తమ స్థానంలో, వ్యాపార స్థానంలో లాభదాయపతి సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన వీరు ఒక గొప్ప అదృష్టం అనేది పొందబోతున్నారు. ఇది మీకు ప్రభుత్వ టెండర్లు, పెద్ద క్లయింట్లు లేదా బహుళ జాతి సంస్థల నుండి కాంట్రాక్టులకు తెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రాండ్ ఇమేజ్ 10 పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చిన్న హెచ్చరిక, సప్తమపతి అయిన కుజుడు 6వ ఇంట్లో రోగ వివాద స్థానంలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములతో లాభాలు పంపిణీ విషయంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు జరగవచ్చు. అయితే అహంకారం తలెత్తే ప్రమాదం ఉంటుంది. దానిని అదుపులో ఉంచుకుంటే వ్యాపారం అప్రతిహరంగా
సాగుతుంది. ఇక ఆర్థికంగా ఈ నెల విశేషమైన ప్రగతిని నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనస్థానంలో కుజుడు 6వ ఇంట్లో ఉండడం వలన పాత అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి. మీకు మీ చుట్టూ శత్రువులు ఎందుకు పెరుగుతున్నారు, మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం. మీరు గతం కన్నా ఇప్పుడు మెరుగుగా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. జీవితం ఎంతో ఆనందంగా కొనసాగించడం, కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడపడం, విహారయాత్రలు చేయడం ఇలాంటివి అన్నీ ఇతరులు చూస్తున్నారు. ఇంతకుముందు మీరు జీవితం ఏ విధంగా ఉంటుందంటే మీరు స్నేహితులతో సమయం ఎక్కువగా గడుపుతూ కుటుంబంతో సమయం తక్కువగా గడుపుతూ కాలక్షేపం ఎక్కువగా చేశారు, సమయాన్ని వృధా చేశారు. కాబట్టి ఈ రాశి వారికి గతంలో చాలా ఇబ్బందులు అనేవి వచ్చాయి. అలాగే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా లేకపోవడం, అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన ఈ రాశి వారికి ఎన్నో ఇబ్బందులు కష్టాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ తులారాశి వారికి చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం వీరి చుట్టూ శత్రువులు ఎక్కువగా పెరిగారు. మీతో ప్రేమగా మాట్లాడుతూ మీ గురించి చాలా గొప్పగా మీ ముందు మాట్లాడుతూ వెనకాల మిమ్మల్ని చాలా అసహించుకునే వ్యక్తులు చాలా ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా గొప్పవారుగా అవుతున్నారు కాబట్టి వారు సహించలేకపోతున్నారు. అలాగే వారు శత్రువులు ఏ విధంగా అంటే వారికి ఇంతకుముందు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు ఎవరికి సహాయం చేయకపోవడం వలన వారు శత్రువులుగా మారుతున్నారు. అలాగే ఎవరు అడిగినా సహాయం తప్పకుండా చేశారు. అది మంచిగా చెడుగా అని ఆలోచించకుండా ఎవరు సహాయం అడిగినా మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేశారు. మీ దగ్గర లేకపోయినట్లయితే ఇతరుల దగ్గర అప్పు తీసుకొనైనా సహాయం మాత్రం ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే స్నేహం అంటే వీరికి చాలా ఇష్టం. కాబట్టి ఎవరు అడిగినా వీరి దగ్గర ఉన్నంతలో సహాయం చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి సహాయం చేయడం లేదు. వీరు ఎందుకు ఇలా మారిపోయారో వీరిని మళ్ళీ తక్కువ చేస్తేనే వీరు తిరిగి స్నేహం చేస్తారు అని, మిమ్మల్ని జీవితంలో నాశనం చేస్తేనే వారి స్నేహం చేస్తారు అని బద్ధ శత్రువులుగా మారిపోయారు. కాబట్టి మీ చుట్టూ శత్రువులు మరింత పెరిగారు. శత్రువులతో ఇబ్బంది కూడా కలుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. శత్రువుల పీడ తొలగిపోవాలంటే మీరు ప్రతిరోజు 5 రోజుల పాటు శివాలయానికి వెళ్ళి మీరు చెరుకు రసంతో ఉనికి 5 రోజుల పాటు అభిషేకం చేయండి, లేదా ద్రాక్ష రసంతో చేయండి. శత్రుపీడ మొత్తం తొలగిపోతుంది. అలాగే మీరు గతంలో ఉన్నట్లయితే జీవితం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి మీరు ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. జీవితం చాలా అందంగా ఉంటుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఎవరితో ఎలాంటి విషయాలలో ఎలాంటి జోక్యం చేసుకోవాలి అని అన్ని విషయాలు తెలుస్తాయి. కొత్త పరిచయాలతో ఆనందంగా ఉంటారు. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. కానీ ప్రేమలో కూడా శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మధ్యవర్తి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రేమలో కాస్త మధ్యవర్తి ఉండకుండా ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లయితే మీ మధ్యలో ఉన్న శత్రువులు దూరంగా అవుతారు. ఎందుకంటే మీరు ఒక్క మాటగా ఉన్నట్లయితే శత్రువులు ఏమీ చేయలేరు.